హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'ద కింగ్ ఎటర్నల్ మోనార్క్' అనే కొరియన్ డ్రామాలో 5th ఎపిసోడ్‌ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో అయితే చాలా బావుంటుంది. సో, అస్సలు మిస్ కాకుండా చూడండి. అండ్ నేను ముందు వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. సో, మీరు గనక అవి చూడకపోతే మీరు అక్కడికి వెళ్లి చూడొచ్చు. అండ్ ఇప్పటిదాకా మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుంది అంటే లీగాన్ జాంగ్‌తేని తన వరల్డ్‌కి అంటే కింగ్డమ్ ఆఫ్ కొరియాకి తీసుకెళ్తాడు కదా! సో, ఆ వరల్డ్‌కి తీసుకెళ్ళక ముందు ఏం చేస్తాడంటే లీగాన్ నారి దగ్గరికొచ్చి ఒక డైమండ్‌ని ఇస్తాడనమాట. ఎందుకిస్తాడు అంటే నారి లీగాన్‌కి హెల్ప్ చేస్తుందనమాట. తన హోటల్ ఫీజ్‌కనేది బిల్ కట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో, అందుకని చెప్పేసి లీగాన్ నారికి ఒక డైమండ్‌ని తీసుకొచ్చి ఇస్తాడు. నారి ఏమో లీగాన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ డైమండ్‌ని చూసుకుంటూ ఉంటుందనమాట. ఈ డైమండ్ ఎంత వాల్యూ ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సింజీ వస్తాడు. సింజీ వచ్చేటప్పటికి ఆ డైమండ్‌ని తీసి తన బ్యాగ్‌లో పెట్టేసుకుంటుంది. సింజీ వచ్చి నాకొక మిల్క్ టీ దొరుకుతుందా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు నారి కూడా సరే అని చెప్పేసి ఇస్తుందనమాట. మిల్క్ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సింజీ నారిని అడుగుతాడనమాట. జాంగ్‌తే అసలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు నారి అంటుంది, ఇందాకటి దాకా ఇక్కడే ఉండాలి. మేబీ ఆ కింగ్ అయి ఉన్నాడు కదా! తనతో వెళ్ళినట్టుంది ఎక్కడికో అని చెప్పేసి చెప్తుంది. ఇంకా సింజీ ఏమో అది ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. జాంగ్‌తే తనతో వెళ్తుంది అని చెప్పేసి. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో లీగాన్ అలాగే జాంగ్‌తే వచ్చేసారు కదా! సో, జోవన్ ఏం చేస్తాడు అంటే వెంటనే కోర్ట్ లేడీకి ఫోన్ చేస్తాడు. కోర్ట్ లేడీకి ఫోన్ చేసి లీగాన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కోర్ట్ లేడీ అంటుంది, సరే అయితే నువ్వు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఆ అమ్మాయిని మ్యాన్షన్‌కి తీసుకురా అని చెప్పేసి చెప్తుందనమాట. జోవన్ కూడా అలాగే చేస్తాడు. ఇక లీగాన్ ఏమో జాంగ్‌తేతో అంటాడు, ఇప్పటికన్నా నువ్వు నమ్ముతావా నేనే కింగ్‌నని అని చెప్పేసి అంటూ ఉంటాడు. జాంగ్‌తే అసలు షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. అలా మాట్లాడకుండా ఉంటుంది. ఇంకా జోవన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్‌కి చెప్పేసి మీరు వెళ్లి ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా డిలీట్ చేసేయండి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా జోవన్ లీగాన్‌ని ఫాలో అవుతూ వెళ్తాడనమాట. సో, లీగాన్ ఏమో తనని జాంగ్‌తేని తీసుకొని ఒక ప్లేస్‌కి వెళ్తాడు. ఆ ప్లేస్‌కి 4th డైమెన్షన్ అని చెప్పేసి చెప్తాడనమాట. లీగాన్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్లేస్‌లో గాలి ఉండదు, ఏమీ ఉండదు. మనం బయట ఒక 1 మినిట్ 10 మినిట్స్ అలా అయితే టైము, ఇక్కడ 1 అవర్ అవుతుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది టైము అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. లీగాన్ జాంగ్‌తేకి. జాంగ్‌తే ఏమో చాలా షాక్ అయిపోతుంది. అప్పుడు లీగాన్ జాంగ్‌తేకి ఒక బెలూన్ చూపిస్తాడు. ఆ బెలూన్ నేను నా చిన్నప్పుడు ఇక్కడ వేసేసాను. అప్పటి నుండి అలాగే ఉంది. ఎక్కడికి ఎగరకుండా. అంటే ఇక్కడ గాలి కూడా లేదు అని చెప్పేసి చెప్తారు. ఇంకా తర్వాత లీగాన్ జాంగ్‌తేని తీసుకువెళ్ళి తన ప్లేస్‌కి తీసుకెళ్తాడనమాట. తన ప్లేస్‌కి తీసుకెళ్ళి మాక్సిమస్‌ని చెక్ చేపిస్తాడు. డాక్టర్ వచ్చి మాక్సిమమ్స్ చెక్ చేసి బానే ఉంది అని చెప్పి చెప్తాడు. ఇంకా లీగాన్ ఏం చేస్తాడు అంటే అప్పుడు జాంగ్‌తేతో అడుగుతాడనమాట. ఇప్పటికన్నా నువ్వు నమ్ముతున్నావా? నేను ఏం చెప్పానో నీకు అన్నీ చెప్పినయన్నీ కూడా నిజమే అని చెప్పి లీగాన్ జాంగ్‌తేని అడుగుతాడు. జాంగ్‌తే ఏమో నేనిప్పుడు నమ్మాలనిపిస్తుంది జోవున్‌ని చూస్తే. ఎందుకంటే నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుండి జోవున్ నా సైడే ఉన్నాడు. నా వైపునే మాట్లాడేవాడు. ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాడు. ఇది చూస్తుంటే ఇది ప్యారలల్ వరల్డే అని అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తదనమాట జాంగ్‌తే. అలా చెప్తూ ఉంటుంది. జోవున్ దగ్గరున్న గన్ చూస్తుంది. జాంగ్‌తే చూసి ఈ గన్ ఒరిజినలేనా అని చెప్పేసి లీగాన్‌ని అడుగుతుంది. లీగాన్ ఏమో అవును అని చెప్పి చెప్తదనమాట. అప్పుడు ఆ గన్‌ని తీసుకుందామని వెళ్తూ ఉంటుంది. అప్పుడు జోవున్ ఏమో తన చెయ్యి పట్టేసుకొని ఆహ్, గన్‌ని తీసుకోనివ్వడనమాట. అప్పుడు లీగాన్ ఏమో గన్నివ్వు అని చెప్పేసి జోవన్‌తో చెప్తాడు. ఇంకా జోవన్ జాంగ్‌తేకి గన్నిస్తాడు. గన్నిచ్చేటప్పటికి జాంగ్‌తే ఏం చేస్తుందంటే వెంటనే గన్ తీసుకెళ్ళి లీగాన్‌కి పాయింట్ చేస్తుంది. లీగాన్ పాయింట్ చేసేటప్పటికి ఇంకా అందరూ కూడా తన్నే పాయింట్ చేస్తారనమాట గన్ను. అలాగే జోవన్ వచ్చేసి వెంటనే లీగాన్ ముందు నుంచుని పోతాడు. మా రాజుగారికి ఏం కానివ్వను అని చెప్పేసి. అప్పుడు లీగాన్ ఏం చేస్తాడంటే కొంచెం పక్కకు జరుగుతాడు. పక్కకు జరుగుతూ ఇప్పటికన్నా నమ్ముతావా? నా కోసం వీళ్ళు ప్రాణాలన్నా ఇస్తారు. నువ్వు అలాగే కనిపెట్టినా ఒక్క ఇంచు కూడా జోన్ కదలడు. నా మీద అంత ప్రేమ మా ప్రజలందరికీ అని చెప్పేసి జాంగ్‌తేతో లీగాన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే ఏం చేస్తదంటే గన్నుని మళ్ళీ లీగాన్ వైపుకి పెడదాం అనేటప్పటికి జోవన్ గన్ను పట్టేసుకొని తన వైపు పెట్టేసేటట్టు చూసుకుంటాడనమాట. ఇంకా తను జాంగ్‌తే కూడా సరే నేను నమ్ముతున్నాను అని చెప్పేసి గన్ ఇచ్చేస్తుంది జోవన్‌కి. ఇచ్చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా మ్యాన్షన్‌కి బయలుదేరుతారు. సో, మ్యాన్షన్‌కొచ్చేస్తారు. మ్యాన్షన్‌కొచ్చేసిన తర్వాత ఈ జాంగ్‌తే ఏమో అక్కడ ఉన్నదంతా ప్లేస్‌నన్నీ చూస్తూ ఉంటుంది.
అప్పుడు లీగాన్ అంటాడు జాంగ్‌తేతో, "ఇది మీ ఇల్లే అనుకో ఫ్రీగా ఉండు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే కోర్ట్ లేడీ వస్తుంది. కోర్ట్ లేడీ వచ్చేసి లీగాన్‌ని తిడుతూ ఉంటుంది. "ఇదంతా చేయటం అవసరమా నీకు" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. "ఈ అమ్మాయినేనా నువ్వు తీసుకొచ్చింది" అని చెప్పి చెప్తుంది. అప్పుడు లీగాన్ ఏమో, "అవును తిను చాలా ఇంపార్టెంట్ పర్సన్" అని చెప్పేసి చెప్తూ ఉంటాడన్నమాట. అప్పుడు జాంగ్‌తే ఆహ్, ఆవిడకి నమస్కారం చెప్తుంది. ఆవిడేమో కోర్ట్ లేడీ ఏమంటుందంటే జాంగ్‌తేతో, "ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. నీ వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టేసే లోపలికి వెళ్ళు" అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు తన ఐడీ కార్డ్ కూడా పెట్టేస్తుంది. ఆ ఐడీ కార్డ్ ఈ కోర్ట్ లేడీ చూస్తుందన్నమాట. కోర్ట్ లేడీ చూస్తుంది. తర్వాత కోర్ట్ లేడీ లీగాన్‌తో అంటుంది, "నేను నీతో కొంచెం మాట్లాడాలి రా" అని చెప్పేసి అడుగుతుంది. లీగాన్ అంటాడు, "ఇప్పుడే కదా వచ్చాము. నేను జాంగ్‌తేతో కాసేపు మాట్లాడి నీ దగ్గరకొస్తాను" అని చెప్పేసి చెప్తాడు. కానీ కోర్ట్ లేడీ, "నువ్విప్పుడు రావాల్సిందే" అని చెప్పేసి, "నువ్వు రాకపోతే ఈ అమ్మాయిని వెంటనే నేను పంపించేస్తాను" అని చెప్పేసి లీగాన్‌తో అంటూ ఉంటుంది. అప్పుడు లీగాన్ కూడా, "వద్దు నేనొస్తాను నీతో పాటు" అని చెప్పేసి లీగాన్ వెళ్తాడన్నమాట. ఇలా వెళ్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి కోర్ట్ లేడీ తీసుకువెళ్ళి ఒక చోట కూర్చోబెడుతుంది లీగాన్‌ని. అక్కడేంటంటే వాళ్ళ సెక్రటరీని పంపిస్తది, లీగాన్ సెక్రటరీని. ఆ సెక్రటరీ వచ్చి లీగాన్‌కి రేపు చేయాల్సిన పనులన్నీ కూడా చెప్పేస్తుందన్నమాట. "మీరు రేపు బాస్కెట్ బాల్ మీటింగ్‌కి వెళ్ళాలి. తర్వాత ఒక సెమినార్ ఇవ్వాలి. తర్వాత ఒక స్కూల్‌కి వెళ్ళాలి." ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు లీగాన్ ఏమో, "నువ్వు 1 డేకి చెప్తున్నావా? లేకపోతే 1 మంత్‌కి వర్క్స్ చెప్తున్నావా? నాకిన్ని వర్క్స్ ఏంటి?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ సెక్రటరీ మాత్రం అన్నీ చెప్తూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ కోర్ట్ లేడీ అపాయింట్ చేసిన అమ్మాయి ఉంది కదా! సో, ఇక్కడ నారి. సో, తినేం చేస్తుంది అంటే, మన జాంగ్‌తేకి టీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా జాంగ్‌తే అక్కడ ఏం చేస్తుందంటే, మొత్తం ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా లీగాన్ చిన్నప్పుడు ఫోటోలు అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే నారి వస్తుంది. నారి వచ్చేటప్పటికి ఇంకా జాంగ్‌తే ఏమో, "నారి నువ్విక్కడే ఉన్నావా? అంటే ఇది నిజంగానే ప్యారలల్ వరల్డ్ అన్నమాట" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. సో, కానీ నారి ఏమో జాంగ్‌తేని గుర్తుపట్టదు. నారి ఏమో, ఇదిగోండి మీకోసం టీ ఇచ్చాను. మీ గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి నన్ను కోర్ట్ లేడీ పంపించింది" అని చెప్పేసి జాంగ్‌తేతో అంటుంది. జాంగ్‌తే అంటుంది, "నువ్వు ఈ వరల్డ్‌లో కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నావే. మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నారి అని చెప్పేసి అనేటప్పటికి, "నువ్వు మ్యోంగ్ నారివేనా" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "నా పేరు మ్యోంగ్ నారి కాదు, మ్యోంగ్ సాంగ్" అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో, వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జాంగ్‌తే అడుగుతుంది నారితో, "నేను ఈ లీగాన్ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయొచ్చా" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు నారి అంటుంది, "లేదు యూజ్ చేయకూడదు. అది కింగ్‌ది కదా! కింగ్ పర్మిషన్ లేకుండా యూజ్ చేయకూడదు. కావాలంటే నేను నా ఫోన్‌లో చెక్ చేస్తాను. ఫోన్‌లో చెక్ చేసి నీకిస్తాను. నీకు చెప్తాను, పైకి చదువుతాను. ఏం కావాలో డీటెయిల్స్" అని చెప్పేసి అంటుంది. జాంగ్‌తే సరే అని చెప్పి, "సెర్చ్ చెయ్యి అయితే" అని చెప్పేసి, "లీగాన్" అని చెప్పి సెర్చ్ చెయ్యి అని చెప్పేసి అంటుంది. "లీగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మన కింగ్ పేరుని నువ్వు అలా ప్రొనౌన్స్ చేయొచ్చా?" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. సో, ఇలా అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి తను టీ పోస్తుందన్నమాట. "టీ తాగు" అని చెప్పేసి. ఇంకా మన జాంగ్‌తే కూడా అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జోవన్ ఒస్తాడన్నమాట. ఒక గ్లాస్ పట్టుకొని, ఇదంతా ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెక్ చేద్దాం అని చెప్పేసి ఒక గ్లాస్ పట్టుకొని వస్తూ ఉంటాడు. "ఈ గ్లాస్‌ని పట్టుకో, నాకు నీ ఫింగర్ ప్రింట్స్ కావాలి" అని చెప్పేసి చెప్తాడన్నమాట. అప్పుడు జాంగ్‌తే ఏం చేస్తుందంటే వెళ్లి ఒక వేలిముద్ర వేసేదుంటుంది. ఆ వేలిముద్ర వేసి ఆ గ్లాస్ మీదేస్తుంది. "ఇప్పుడు నీ పని ఇంకా ఈజీ అవుతుంది. అయినా నీకేమి సాక్ష్యం దొరకదు. ఎందుకంటే నేను ఇలా ట్రై చేశాను లీగాన్ మీద నా వరల్డ్‌లో. ఈ వరల్డ్ వేరే వరల్డ్. నేను వేరే వరల్డ్ నుండొచ్చాను" అని చెప్పేసి జోవన్‌తో అంటూ ఉంటుందన్నమాట జాంగ్‌తే. అలా అనేటప్పటికి జోవన్ కూడా కొంచెం రూడ్‌గా మాట్లాడతాడు. అప్పుడు జో జాంగ్‌తే అంటుంది, "నీకెంత ధైర్యం ఉంటే నాతోనే అంటావు. నేను నీతో చిన్నప్పటి నుండి ఫ్రెండ్‌గా ఉన్నాను. జాగ్రత్తగా మాట్లాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. బయట నారి ఏమో గట్టిగా అరుస్తుందన్నమాట. అరిచేటప్పటికి జోవన్ బయటకొస్తాడు. బయటకొచ్చి ఇద్దరు షాక్ అయిపోతారన్నమాట. ఏంటి అంటే లీగాన్ జాంగ్‌తే కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాడన్నమాట. ఒక సర్వర్ లాగా వస్తాడు. అవన్నీ చూసి, "యువర్ మెజెస్టీ మీరు తీసుకొస్తున్నారా?" అని చెప్పేసి షాక్ అయిపోతారన్నమాట. అప్పుడు లీగాన్ అంటారు, "మీరెవరిని చూసి షాక్ అయిపోయారు?" అని చెప్పేసి వెనక్కి తిరుగుతారు. కానీ వీళ్ళిద్దరేమో లీగాన్‌ని చూసి షాక్ అవుతారన్నమాట. అప్పుడు నారి అంటుంది, "మీరు ఫుడ్ తీసుకొచ్చారా? కానీ తనకి ఆల్కహాల్ కావాలి అని అడుగుతుంది జాంగ్‌తే" అని చెప్పేసి నారి అంటుందన్నమాట. అప్పుడు లీగాన్ అంటాడు, "అయ్యో! నేను ఆల్కహాల్ తేలేదే" అని చెప్పేసి జోవన్‌ని పిలిసి, "జోవన్
నువ్వు వెళ్ళి ఆల్కహాల్ తీసుకురా అని చెప్పేసి జోవన్‌ని పంపిస్తాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఈ నారి అంటుంది, "అదేంటి నేనెప్పుడూ మెజెస్టిన్‌ని కలవలేదు. కానీ నిన్నే కలిసాను నేను. నేను చాలా హెల్ప్ చేసినట్టు మాట్లాడుతున్నారు కింగ్. నాకేంటో అర్థం కావట్లేదు" అని చెప్పేసి నారి అంటూ ఉంటుంది. జోవన్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంక నారి ఏమో, "నేనిదంతా కూడా వెళ్ళి కోర్ట్ లేడీకి చెప్పాలి. నేను మీతో ఇంకా మాట్లాడాలనుంది. కానీ కోర్ట్ లేడీ దగ్గరికి వెళ్ళాలి" అని చెప్పేసి బాధగా కోర్ట్ లేడీ దగ్గరికి వెళ్ళిపోతుందనమాట నారి. ఇంకా లీగాన్, జాంగ్‌తే ఏం చేస్తారంటే మాట్లాడుకుంటూ ఉంటారు. సో, అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "నేనే మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను" అని చెప్పేసి లీగాన్ జాంగ్‌తేతో అంటాడు. జాంగ్‌తే ఏమో, "ఏంటి నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేసావా? నేను నమ్మాలా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు జాంగ్‌తే ఏమో, "నాకు నీ ఫోన్ కావాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు" అని చెప్పి అడుగుతుంది. అప్పుడు జాంగ్‌తేకి లీగాన్ ఫోన్ ఇస్తాడు. లీగాన్ ఫోన్ తీసేసుకొని పాకెట్‌లో పెట్టేసుకుంటుంది. పాకెట్‌లో పెట్టేసుకొని, "ఫుడ్ నువ్వే ప్రిపేర్ చేసావా? నాకు తినాలంటే మరి ఒకవేళ పాయిజన్ ఉందేమోనని నాకు భయంగా ఉంది" అని చెప్పి అంటుందనమాట. అప్పుడు లిగాన్ అంటాడు, "నేను కింగ్‌ని. నేను చెప్తున్నాను ఇది పాయిజన్ ఫ్రీ అని చెప్పి చెప్తాడు. ఇంకా జాంగ్‌తే కూడా తినటం స్టార్ట్ చేస్తుందనమాట. సో, ఇలా తింటూ ఉంటుంది. అప్పుడే కోర్ట్ లేడీ వస్తుంది. కోర్ట్ లేడీ వచ్చేటప్పటికి ఇంకా జాంగ్‌తే లెగిసి నుంచుంటుందనమాట. లెగిసి నుంచుంటుంది. అప్పుడు కోర్ట్ లేడీ అంటుంది, "నువ్విక్కడే ఉన్నావా లీగాన్? నీ టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తున్నావా? నేను జాంగ్‌తేని వేరే రూమ్‌లో తీసుకెళ్తాను. ఇప్పుడు తన ఫుడ్ కూడా తినేసింది కాబట్టి ఇంక వేరే రూమ్‌లో ఉంచుతాను. ఈ ఈ రూమ్ నుండి చాలా దూరంగా ఉన్న రూమ్‌లో ఉంచుతాను. నువ్వసలు రావడానికి వీల్లేదు" అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు లీగాన్ ఏమో, "అదేంటి? ఎందుకు వేరే చోట" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ కోర్ట్ లేడీ అసలు వినదనమాట. ఎలాగో తినేసింది కదా అంటుంది కదా! సో, అప్పుడు మన జాంగ్‌తే ఏం చేస్తుందంటే, అంటే మళ్ళీ నాకు ఫుడ్ పెట్టదేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్లి స్పీడ్‌గా తినేసి నేను రెడీ వచ్చేస్తాను అని చెప్పేసి కోర్ట్ లేడీతో వెళ్తానికి బయలుదేరుతుందనమాట. సో, అప్పుడు లీగాన్ కోర్ట్ లేడీని అడుగుతాడు. చాలా దూరమైన రూమ్ అంటే రైట్ సైడ్ నిండా, లెఫ్ట్ సైడ్ నిండా అని చెప్పేసి అడుగుతాడు. కోర్ట్ లేడీ ఏమో కోపంగా చూస్తుంది. తర్వాత జాంగ్‌తేని తీసుకెళ్ళి ఆ రూమ్‌లో ఉంచుతుందనమాట. ఉంచిన తర్వాత ఈ కోర్ట్ లేడీ చెప్తుంది, "ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మాత్రమే మా మ్యాన్షన్‌లోకి ఎవరైనా ఔట్‌సైడర్స్ వస్తారు. కానీ నువ్వొచ్చావు ఈరోజు. కానీ ఎవ్వరికీ చెప్పకు ఈ విషయము. బయట ఎవ్వరికీ తెలియకూడదు. నీకు నాకు మధ్యనే ఉండాలి జాంగ్‌తే" అని చెప్తుందనమాట. పోలీస్ ఆఫీసర్ జాంగ్‌తే అని. అనేటప్పటికి ఇంకా జాంగ్‌తే ఏమో, "నీకు నా పేరెలా తెలుసు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ కోర్ట్ లేడీ అంటుంది, "నేను నీ ఐడీ కార్డ్ చూసానులే. ఆ ఐడీ కార్డ్ చిన్నప్పటి నుండి లీగాన్ దగ్గరే ఉంది" అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయేటప్పటికి జాంగ్‌తే ఏమో ఏం చేయాలో తెలియక అలా కూర్చునుంటుంది. అప్పుడే లీగాన్ కిటికీలోంచి వస్తాడనమాట. కిటికీలోంచొచ్చి, "కరెక్టే, నేను రైట్ సైడ్ నుండి దూరంగా ఉన్న రూమ్ అనుకున్నాను. కరెక్ట్‌గానే అందులోనే నువ్వు ఉన్నావు" అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "ఏంటి ఉత్తి చేతులతో వచ్చావా?" అని అడుగుతుంది. అప్పుడు లీగాన్ ఏమో, "నేను నీకోసం ఇది తీసుకొచ్చాను" అని చెప్పేసి ఒక డ్రింక్ ఇస్తాడనమాట. సో, జాంగ్‌తే అలా డ్రింక్ తాగుతూ ఉంటుంది. లీగాన్ అంటాడు, ఆహ్, "ఈ రూమ్ అంతా కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి. కొంతమంది మనల్ని చూస్తూ ఉన్నారు తెలుసా? హాయ్ చెప్పు వాళ్ళకి" అని చెప్పేసి ఊరికే అంటూ ఉంటాడనమాట. అప్పుడు జాంగ్‌తే ఏమో, "ఏంటి నిజంగానే సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా?" అని చెప్పేసి అలా లెగ్స్ నుంచుని పోతుంది. అప్పుడు లియోన్ అంటాడు, "ఏంటి ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మటం మొదలుపెట్టావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా టైం అనేది అయిపోతుందనమాట. సో, నైట్ అయిపోతుంది. పొద్దున్నే మళ్ళీ లీగాన్ వెంటనే జాంగ్‌తే రూమ్‌కొస్తాడనమాట. అప్పుడు జాంగ్‌తేని చూసి, "ఇదిగో నేను నీకోసం అని చెప్పి రాయల్ గార్డ్ యూనిఫార్మ్ ఇచ్చాను. ఇక నుండి ఈ రోజంతా కూడా నువ్వు నాతో పాటే రావాలి" అని చెప్తూ ఉంటాడు. అప్పుడు, "నువ్వు వెంటనే ఈ డ్రెస్ వేసేసుకో. అసలు కోర్ట్ లేడీకి తెలియకూడదు" అని చెప్తూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే ఏమో కర్టెన్ తీసి చూపిస్తుంది. కోర్ట్ లేడీ లోపలే ఉంటుందనమాట. సో, కోర్ట్ లేడీ లోపలే ఉండేటప్పటికి కోర్ట్ లేడీ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. "ఏం చేస్తున్నావు లీగాన్" అని చెప్పేసి కొంచెం తిట్టేసి వెళ్ళిపోతుందనమాట. అయినా సరే లీగాన్ ఏం చేసుకోకుండా జాంగ్‌తేకి ఆ డ్రెస్ ఇచ్చేస్తాడు. సో, జాంగ్‌తే కూడా జోవన్‌తో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ లాగా కింగ్‌తో పాటు వస్తారనమాట. సో, ఫస్ట్ కింగ్ ఏం చేస్తాడు అంటే ఒక బాస్కెట్ బాల్ మ్యాచ్‌కి వెళ్తాడనమాట. సో, జాంగ్‌తే ఏమో అక్కడ అన్నీ చూస్తూ ఉంటుంది. తర్వాత కింగ్ ఏం చేస్తాడు అంటే ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్‌కి సెమినార్ ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడు కూడా ఈ కింగ్ ఏం చేస్తాడు అంటే జాంగ్‌తేని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అప్పుడు లీగాన్ ఏం చేస్తాడు అంటే
జోవున్ చెయ్యి పెట్టేసుకుని తన మైక్ ఉంటుంది కదా! సో, మైక్ దగ్గర నేను ఈరోజు కూల్‌గా ఉన్నానా అని చెప్పేసి అడుగుతాడనమాట. అంటే జాంగ్‌తేకి వినపడాలని చెప్పేసి. కానీ ఆ వాయిస్ అనేది మొత్తం అందరు సెక్యూరిటీ గార్డ్స్‌కి వెళ్తుంది. సో, అప్పుడు వాళ్ళందరూ కూడా యెస్ మెజెస్టీ మీరు కూల్‌గా ఉన్నారు అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ చెప్తూ ఉంటారు. జోవున్ మాత్రం లీగాని చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట అలా చేసినందుకు. ఇంకా అప్పుడు లీగాన్ అంటాడు, "నేను నీకు చెప్పినట్టు నువ్వు చెయ్యి" అని చెప్పేసి లీగాన్ ఇది కింగ్ ఆర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జోన్ కూడా సరే అని చెప్పేసి జాంగ్‌తేని తీసుకువెళ్ళి ఒక బ్యాగ్ ఇస్తాడనమాట. బ్యాగ్ ఇచ్చి, "ఈరోజు వేరే దేశంకి వెళ్తున్నారు మెజెస్టీ, కింగ్ వెళ్తున్నారు. సో, నిన్ను మాత్రం మ్యాన్షన్‌లోనే ఉండమన్నారు" అని చెప్పేసి చెప్తాడనమాట కొన్ని డ్రెస్‌లిచ్చేసి. అప్పుడు జాంగ్‌తే అడుగుతుంది, "నాకు కొంచెం మనీ ఇవ్వగలవా నువ్వు? నేను మీ కింగ్‌కి వేరే వరల్డ్‌లో ఉన్నప్పుడు చాలా మనీ ఇచ్చాను. నువ్వు కూడా నాకు కొంచెం మనీ ఇవ్వు ఇక్కడ" అని చెప్పేసి అడుగుతుంది. జోవన్ అలాగే మనీ ఇస్తాడనమాట. ఇంకా లీగాన్ ఏం చేస్తాడు అంటే తను వేరే కంట్రీకి వెళ్తున్నాడు కదా! సో, ఏరోప్లేన్‌లో వెళ్తున్నాడు తన సెక్రటరీని తీసుకొని. అప్పుడు తన ఫోన్ చూస్తాడనమాట. ఆ ఫోను నైట్ జాంగ్‌తే తీసుకుంది కదా! సో, జాంగ్‌తే ఏమేమి సెర్చ్ చేసింది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే చూస్తాడనమాట. దానిలో ఏమేమి సెర్చ్ చేస్తదంటే క్వీన్ గురించి, అలాగే లీగాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి, ప్రైమ్ మినిస్టర్ కో గురించి ఇలా అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటుంది. లీగాన్ ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. అవన్నీ సెర్చ్ చేసినవన్నీ చూసి. తర్వాత కింగ్డమ్ ఆఫ్ కొరియా మ్యాప్, తర్వాత బూసాన్ టు సియోల్ ట్రైన్, అలాగే కింగ్ లీహో ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట జాంగ్తే. ఇప్పుడు లీహో గురించి ఎందుకు సెర్చ్ చేసింది అని చెప్పేసి కొంచెం అలా చూస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తూ ఉంటాడు హీరో. ఇప్పుడు మనకి విలన్ని చూపిస్తారు. లిమ్‌హీ ఏం చేస్తాడు అంటే లీహిమ్ ఉన్నాడు కదా! సో, విలన్ లీహిమ్ ఏం చేస్తాడు అంటే ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. సో, లాస్ట్ ఎపిసోడ్‌లో తను కొన్ని ఫోటోస్‌ని చూపిస్తాడనుకున్నాం కదా! సో, ఆ ఫోటోలో ఒక అమ్మాయి గురించి ఆ అమ్మాయి దగ్గరికి ఇప్పుడొస్తాడు. ఈ అమ్మాయి ఎవరు అంటే ఒక పూర్ అమ్మాయి అన్నమాట. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. సో, ఆ అమ్మాయి దగ్గరకొచ్చి చాలా ఫోటోలు చూపిస్తాడు. ఆ ఫోటోలన్నీ కూడా ఆ అమ్మాయి చాలా రిచ్‌గా ఉంటుందన్నమాట. అంటే కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడికి చూపిస్తాడు ఈ అమ్మాయికి. కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఇదే అమ్మాయి అక్కడ చాలా రిచ్ అన్నమాట. అదే ఈ వరల్డ్‌లో చాలా పూర్ కదా! సో, ఈ అమ్మాయికి ఆ ఫోటోలన్నీ చూపించేటప్పటికి ఆ అమ్మాయి అంటుంది, "నువ్వు నన్ను ఫోటోషాప్ చేసావా ఏంటి? నేనంత రిచ్ షాప్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఫుడ్ కోసమే చాలా వెతుక్కోవాలి" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు లీలిమ్ అంటాడు, "నువ్వు 12థ్ జులైలో పుట్టావు కదా! 1989లో. నాకు నీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అమ్మాయి అని నాకు తెలుసు. నువ్వేమీ భయపడకు. ఇప్పుడేంటంటే నిన్ను ఆ అమ్మాయి ప్లేస్‌లో పెడతాను. ఆ అమ్మాయి వేరే వరల్డ్‌లో ఉన్న నువ్వే. ఆ అమ్మాయిని చంపేస్తే నువ్వు ఆ ప్లేస్‌లోకి వెళ్ళొచ్చు" అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఇంక ఈ అమ్మాయిని ఎలాగోలాగా ఒప్పించేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇంకా ఆ రిచ్ ఫోటోస్ చూస్తుంది. ఇంకా తన సిట్యుయేషన్ చూసుకొని, సరే నేను ఒప్పుకుంటున్నాను. కానీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు లీలిమ్ ఏం చేస్తాడు అంటే తనకొక ఫోన్ వచ్చేసి, "నేనే నిన్ను కాంటాక్ట్ చేస్తాను. తన ప్లేస్‌లోకి నువ్వు వెళ్దువు గాని" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా లీలిమ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్‌ని చూపిస్తాడనమాట. ప్రైమ్ మినిస్టర్‌కి ఒక మీటింగ్ ఉంది. అంటే కొంతమంది అమ్మాయిలు అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్‌లా ప్లాన్ చేశారు. మీరు కూడా వెళ్తారా అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్‌కి చెప్తారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అలా వెళ్తూ దారిలో ప్రైమ్ మినిస్టర్‌కి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా! సో, కింగ్ తనకి ప్రైమ్ మినిస్టర్ అనే సర్టిఫికేట్ ఇవ్వటం గుర్తెచ్చుకుంటుందనమాట. సో, అప్పుడు ఉన్న సిట్యుయేషన్ అంతా గుర్తెచ్చుకుంటుంది. ఇంకా మన జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే మొత్తం బూసాన్ అంతా చూద్దాం అని చెప్పేసి అలా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. వాళ్ళ స్టాచ్యూని, అలాగే లీగాన్ పెద్ద బ్యానర్ ఉంటుందనమాట అక్కడ. అది చూస్తుంది. అది చూసి అక్కడ కొంచెం రాసుంటుందనమాట. జీడీపీ చాలా ఎక్కువగా ఉంది అని రాసుంటుంది. అయితే పక్కనున్న ఒక అమ్మాయిని అడుగుతుంది. "ఈ కింగ్డమ్ ఆఫ్ కొరియా జీడీపీ అంత హైగా ఉంటుందా?" అని చెప్పేసి అడుగుతుంది. ఆ అమ్మాయేమో, "అవును స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఉంటుంది కదా మనకి. నువ్వు చదువుకోలేదా?" అని చెప్పేసి చాలా ఎక్కువ జీడీపీ ఎందుకంటే చాలా ఎర్త్ మెటల్స్ అనేవి మనం ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాము వేరే కంట్రీస్‌కి అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు జాంగ్‌తో అడుగుతుంది, "అయితే ఈ మనీ అంతా కూడా ఈ కంట్రీ అంతటిది కదా!" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "కాదు ఈ మనీ అంతా కూడా కింగ్‌దే" అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా జాంగ్‌తో ఏమో షాక్ అయిపోతుంది. అంత రిచ్చా లీగాన్ అని చెప్పేసి. తర్వాత బూసాన్ స్టేషన్‌కి వెళ్తుంది. వెళ్లి టికెట్స్ కొనుక్కుంటుందనమాట. టికెట్స్ కొనుక్కొని అలా టికెట్ తీసుకొని ట్రైన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ బోట్ కాంపిటీషన్ జరిగినప్పుడు కొంతమంది ఒక రాబిట్ అవుట్‌ఫిట్ ఏసుకున్న అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చారు కదా! సో, ఈ గ్యాంగ్ అంతా సరే మన జాంగ్‌తేని చూసి లూనా ఏంటి ఇక్కడుంది? లూనా ఏంటి అసలు హెయిర్ స్టైల్ అంతా మార్చేసింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే
జోవన్ వస్తాడు. ఏంటి తనని చూసి లూనా అంటున్నారు, తను మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతాడనమాట. అవును తను లూనానే, నాకు తెలుసు తన గురించి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జోవన్ ఏమో సరే నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు తను నా గెస్ట్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ తన్ని ఫాలో అవుతూ స్టార్ట్ చేస్తాడనమాట. ఈ జాంగ్‌తేని ఫాలో అవ్వమని చెప్పేసి జోవన్‌కి లీగాన్ చెప్తాడు. సో అందుకని ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఇంకా జాంగ్‌తే ఏం చేస్తుందంటే సియోల్‌కొచ్చేస్తుంది. అప్పుడే ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్‌కి వెళ్తూ ఉంటుంది కదా! సో ప్రైమ్ మినిస్టర్‌ని చూసి అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా ప్రిట్టీగా ఉన్నారు అని చెప్పి అందరూ అలా అనటం చూస్తూ ఉంటుందన్నమాట. ఇలా చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో ఒక మీటింగ్‌కెళ్ళిపోతుంది. అక్కడ మీటింగ్‌లో నలుగురు అమ్మాయిలుంటారు. సో అందులో ఏంటంటే ఇందాక లీలిమ్ ఒక అమ్మాయిని నిన్ను ఆ ప్లేస్‌లో పెడతాను, ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్లేస్‌లో అని చెప్తాడు కదా! ఆ అమ్మాయి కూడా ఈ మీటింగ్‌లోనే ఉంటుందన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ వస్తుంది అని తెలిసేటప్పటికి ఈ 4 మెంబర్స్‌లో ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, ఈ ప్రైమ్ మినిస్టర్ వస్తే నేను ఉండను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూర్చుంటారు. ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంటుంది కదా! సో తనంటుంది, మన ప్రైమ్ మినిస్టర్ చాలా తెలివైంది. ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అయితే 5 ఇయర్సే ఉంటుంది. అదే క్వీన్ పొజిషన్ అయితే లైఫ్ టైమ్ ఉంటుంది కదా! అందుకనే క్వీన్ అవుదామని చెప్పేసి లీగాన్‌తో అంత క్లోజ్‌గా ఉంటుంది అని చెప్పి కావాలని సెటైర్స్ ఏస్తూ ఉంటారు. అప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ కోపం వచ్చేసి ఈ ప్రెగ్నెంట్‌గా ఉంది కదా! సో తనతో ఏమంటుందంటే, అవును. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్‌కి చాలా ఏంటి చాలా పవర్స్ ఉంటాయి కదా! సో, మీ హస్బెండ్ కంపెనీ మీద నేనేమన్నా వేశాను అంటే, అప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డకి కూడా చాలా బాధపడతారు కదా! సో, మీరప్పుడు పూర్ అయిపోతారు అని చెప్పేసి అలా అనేటప్పటికి ఆ అమ్మాయి ఇంకా సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడకుండా ఉంటుందన్నమాట. ఇంకా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు తింటూ ఉంటారు. ఇక్కడ జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే, మొత్తం ఈ భూసాన్ని, సియోల్ అంతా చూసేస్తూ ఉంటుందన్నమాట. తను పని చేసే ఆఫీస్‌కి వెళ్తుంది. తను పని చేసే ఆఫీస్‌లో సేమ్ తన కొలీగ్స్ లాంటి వాళ్ళే ఉంటారనమాట ఫేసెస్ కూడా. సో, వాళ్ళని చూసి జాంగ్‌తే అంటుంది, "మీకు నేను తెలుసా?" అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళేమో, "లేదు నువ్వు నాకు తెలీదు" అని చెప్పేసి అంటారు. ఇంకా డల్‌గా అలా వెళ్తూ ఉంటుందనమాట. తను సింజే గురించి కూడా అడుగుతుంది ఆ కొలీగ్‌ని. వాళ్ళు సింజే కూడా ఎవరు తెలీదు అనేటప్పటికి, ఇంకా సింజే అయితే ఈ ఎక్కడున్నాడో మరి అంటే ఈ వరల్డ్‌లో వాళ్ళ ఫాదర్ అలాగే మదర్‌కి ఆస్తి ఏమి పోగొట్టుకోలేదేమో, తను ఇంకా రిచ్‌గానే ఉన్నాడేమో, పోనీలే ఈ వరల్డ్‌లో అన్నా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సింజే వస్తాడనమాట. సో, అటు సైడ్ నుంచుంటాడు. ఈ వరల్డ్‌లో ఉన్న సింజే. వచ్చి నుంచుంటాడు. కానీ జాంగ్‌తే తనని చూడదు. ఇద్దరు కలిసి పక్క పక్క నుండి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మనకి సింజే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో చూపిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో సింజేకి అప్పుడు డాక్టర్ అమ్మాయి కనిపించింది కదా! సో, మళ్ళీ ఆ డాక్టర్ కనిపించి, "ఎలా ఉన్నాయి మీకు మళ్ళీ కళ్ళొస్తున్నాయా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సింజే ఏమో, "లేదు రావట్లేదు" అని చెప్పి చెప్తాడు. ఈ డాక్టర్ అడుగుతుంది, "మీరు ఏం వర్క్ చేస్తారు?" అంటే సింజే అంటాడు, "నేను డిటెక్టివ్‌ని" అని చెప్పి చెప్తాడనమాట. తనేమో షాక్ అయ్యి, "వావ్! మీరు డిటెక్టివా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే, సియోల్‌లో తనుండే ప్లేస్‌కి వెళ్తుందనమాట. అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో తనుండే ప్లేస్‌లోనే ఇక్కడ మేబీ తనుండొచ్చేమో అని చెప్పేసి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళి మీకు ఆహ్‌బాంగ్ అనే అమ్మాయి తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ అమ్మాయేమో లేదు ఆ పేరుతో నేనెప్పుడు వినలేదు అని చెప్పేసి అంటుందనమాట. అయి అయినా సరే జాంగ్‌తే అంటుంది 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళుంటారు. తన ఫేస్ కొంచెం నాలాగే ఉంటుంది. మీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. ఆ అమ్మాయేమో లేదు నాకు తెలీదు అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా జాంగ్‌తే డల్‌గా వచ్చేస్తుంది. రైల్వే స్టేషన్‌కొచ్చేటప్పటికి తన దగ్గర డబ్బులయిపోతాయన్నమాట. 2600 తక్కువవుతాయి. ఇంకేం చేస్తదంటే వెంటనే వెళ్లి ఎవరికి ఫోను చేయాలో తెలియక 100కి ఫోను చేస్తుంది. 100 అంటే పోలీస్ స్టేషన్ అన్నమాట. సో, పోలీస్ స్టేషన్‌కి ఫోను చేసి నేను కింగ్‌కి చాలా బెస్ట్ ఫ్రెండ్‌ని అనేటప్పటికి వాళ్ళందరూ ఎవరో పిచ్చివాళ్ళు ప్రాంక్ కాల్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టేస్తారన్నమాట. అలా చాలా సార్లు చేస్తుంది. నాకు 2600 తగ్గినయి మనీ ఎలాగన్నా కింగ్‌తో నేను మాట్లాడాలి అని చెప్పేసి అలా అంటేటప్పటికి వాళ్ళు తిన్న పిచ్చిదానిలాగా చూస్తారనమాట. ఇలా చాలా సార్లు ఫోను చేస్తుంది. ఇలా ఫోను చేసేటప్పటికి రాయల్ కోర్ట్‌కి అనుమానం వస్తుంది కదా! అంటే కింగ్ పేరు మీద చేస్తున్నారు అని చెప్పేసి. సో, కింగ్ దగ్గరికి చెప్తారనమాట. ఒక అమ్మాయి సీయోల్‌లోంచి మీకోసం 7 టైమ్స్ ఫోను చేసింది అని చెప్పేసి ఆ కింగ్‌కి చెప్తారు. అప్పుడు తనంటాడు, "అవునా! ఆ అమ్మాయి పేరేమన్నా చెప్పిందా?" అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు వీళ్ళంటారు రాయల్ గార్డ్స్ తన పేరు క్వీన్ డయానా అని చెప్పింది అని చెప్పేసి చెప్తాడు. వెంటనే లీగాన్ ఏం చేస్తాడు అంటే వెంటనే ఫ్లైట్‌ని సియోల్‌కి తిప్పండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో అలా డల్‌గా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఒక ఏరోప్లేన్ ఒక హెలికాప్టర్ అనేది ఒక బిల్డింగ్ మీద ఆగటం చూస్తుందనమాట. వెంటనే జోవన్ వస్తాడు. జోవన్ వచ్చేసి ఆహ్, పదండి వెళ్దాము లీగాన్ వచ్చారు అని చెప్పేసి చెప్తాడనమాట.
అప్పుడు షాక్ అయిపోతుంది జాంగ్‌తే. "అసలు నువ్వెప్పుడొచ్చావు?" అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు జోవన్ అంటాడు, లీగాన్ నన్ను పంపించాడు మీతో పాటు" అని చెప్పేసి జాంగ్‌తేతో అంటాడు. అండ్ జోవన్ అడుగుతాడు, "నువ్వెందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళావిందాక?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "ఏంటి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా?" అని చెప్పేసి అడుగుతుందనమాట. అలా అడిగిన తర్వాత జాంగ్‌తే అడుగుతుంది, "ఏంటి మీ కంట్రీలో ఎవరినైనా ఉరి తీసేస్తారా? ఒకవేళ రాజుని తప్పుగా మాట్లాడితే" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జోవన్ అంటాడు, "1920 నుండి అలా హ్యాంగ్ చేయటం తీసేశారు. సిస్టమ్‌నే తీసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అది రావచ్చేమో నేను చెప్పలేను" అని చెప్తాడు. ఇంక జాంగ్‌తే ఏమో కోపంగా వస్తుందనమాట. తర్వాత జోవన్ ఏమో జాంగ్‌తేని "నా వెనకాలే రా" అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు కింగ్ దిగుతాడనమాట. కింగ్ దిగేటప్పటికి చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి కింగ్‌ని కింగ్ వస్తూ ఉంటాడనమాట వాళ్ళందరిలోంచి. ఇంకా జాంగ్‌తే ఏమో అలా చూస్తూ ఉండిపోతుంది. అసలు ఏంటి ఇంతమంది సెక్యూరిటీ గార్డ్సా అని చెప్పేసి. లీగాన్ వెంటనే జాంగ్‌తే దగ్గరికి వచ్చేసి, "ఏంటి నువ్వు నాకు అన్ని సార్లు ఫోన్ చేసావంట, నన్ను కలవాలనుకుంటున్నావంట, ఇప్పుడెలా ఉన్నావు నువ్వు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే కూడా నేను బానే ఉన్నాను. పారలెల్ వరల్డ్ కదా! అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు లీగాన్ అడుగుతాడు, "నువ్వు ఎవరో ఒక ఆవిడ గురించి వెతుకుతున్నావంట కదా! ఎవరు తను?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "తను మా మదరు. న నా మ మా మదర్‌కి నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడే ఆవిడ చనిపోయారు. సో, ఇక్కడ ఒకవేళ ఆవిడుంటే ఆవిడని హ్యాపీగా అన్నా చూస్తాను కదా! నేనొకసారి చూద్దామని చెప్పి వెళ్ళాను" అని చెప్పేసి తనలా డల్‌గా ఏడుస్తూ మాట్లాడుతుంటుందనమాట. ఇంకా లీగాన్ ఏమో, "అవును నువ్వు నా ఫోన్‌లో చాలా సెర్చ్ చేసావు కదా! నేను ఆటో సెర్చ్‌లో చూసాను" అని చెప్పేసి చెప్తాడనమాట. అలా ప్రైమ్ మినిస్టర్ గురించి ఇలా సెర్చ్ చేసావు కదా! అని చెప్పి చెప్తాడు. అప్పుడే జోవన్‌కేదో కాలొస్తుందనమాట. కాలొచ్చేటప్పటికి లీగాన్ దగ్గరికొస్తాడు. లీగాన్ దగ్గరకొచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అని అంటూ ఉంటాడు. కానీ లీగాన్ ఏమో, "అవును జాంగ్‌తే నువ్వు ప్రైమ్ మినిస్టర్ గురించి ఎందుకు సెర్చ్ చేసావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక కారొస్తుందనమాట. సో, ఒక కారొస్తుంది. ఆ కార్‌లోంచి ప్రైమ్ మినిస్టర్ దిగుతుందనమాట. అప్పుడు లీగాన్ ఏమో, "ఏంటి ప్రైమ్ మినిస్టర్ వస్తుందా?" అని చెప్పేసి జోవన్‌ని అడుగుతాడు. జోవన్ ఏమో, "అవును మీ హెలికాప్టర్ ఇక్కడ దిగిందని ఆవిడకి తెలిసింది. సో, తనొస్తుంది" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక వెంటనే ప్రైమ్ మినిస్టర్ దిగుతుంది. జాంగ్‌తే ఏమో, "నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానులే" అని చెప్పేసి జాంగ్‌తే అంటుంది లీగాన్‌తో. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేస్తుందనమాట. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి, "అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేస్‌లో కలిసాము. ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ ఎవరు?" అని చెప్పేసి కింగ్‌ని అడుగుతుందనమాట జాంగ్‌తేని చూపిచ్చి. అప్పుడు కింగ్ ఏమో, "నువ్వు నన్ను ఒక ఆక్వర్డ్ సిట్యుయేషన్‌లో పెట్టేసావు ప్రైమ్ మినిస్టర్" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో, "నైస్ టు మీట్ యూ" అని చెప్పేసి జాంగ్‌తేకి హ్యాండ్ ఇస్తుంది. ఇంకా అంతే. ఈరోజు ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.